రే మొన్న మిమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర కొట్టిన వాడిని ఏం చేశారా? ఇప్పుడు ఆ ఏదో గురించి ఎందుకులేనా? ఏమైంది? అవే ఏం లేదు. చెప్పండి రా. నన్ను కూడా ఏదో బూతులు తిట్టాడన్నారు. బడానా ఆడమ్మ మొగుడా. మీరు విన్నది కరెక్టే అన్న. బడానా ఆడమ్మ మొగుడా అన్నాడు. నీకెలా తెలుసు? అదిగో మా అన్నయ్య చెప్పాడు. చెప్పరా? అవునన్నా, మొన్న మందులో బరెస్ట్ అయినా. అదన్నా. మనల్ని అన్నోళ్ళు ఆళ్ళంటోళ్ళు చాలా మంది ఉన్నారన్నా. ముందు వాళ్ళ సంగతి చూద్దాం. ఆళ్ళు అంటూ చూడటం వేరు, ఆడిని చూడటం వేరు. ఆయన ఏంటయ్యా అనేది ఒకటి చెప్పడం నీకైనా ప్రాబ్లమా? ఆడికి నీకు లింక్ ఉన్నట్టుంది. నమ్మాయి నిన్న కాక మొన్న వచ్చి ఏంట్రా సంబంధం నీకు? కొట్టింది ఆడు, కొట్టించుకుంది మేము. సరే ఎర్రి వచ్చిన దగ్గర చూస్తున్నాను. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? చిరాకు దొబ్బిందంటే కాల్చి పారేస్తాను. ఇదేమన్నాయండి బాబు? ఇప్పుడు నేను ఏదో మాట్లాడాను? అమ్మాయికుని చేసిన మీదెక్కెట్టమేనా? ఇదిగో మీ కోపండి లాగి రెండు కొట్టండి, అంతేగాని చిన్నపిల్లలు చేసి ఏడిపించుకున్నా నన్ను. ఏంటన్నా వీళ్ళు మానతలే కన్నా మాటలు. నువ్వు మంచోడన్నా కాదంటలేదు. నేను ఇక్కడ మేడలు మెత్తలు కట్టడానికి రాలేదన్నా, ఏదో మీకు సాయం చేద్దామని వచ్చాను. చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా అనే అనలేదు. ప్రతిరోజు చిన్న విషయం ఏవో ఇలాగే ఎక్కిస్తారన్నా నా మీద. ర్యాగింగ్ చేసి పడుతారన్నా. అదిగో మా అన్నయ్య కూడా అర్థం కలిసిపోయాడు. చాలా విషయాలు చెప్పట్లేదు తెలుసా మీకు? ఎరా చెప్పమంటారా? ఇలాంటప్పుడే మనసు చాలా బాధగా ఉంటుందన్నా. తట్టుకోవడం చాలా కష్టం తెలుసా. ఎన్నో మీతో చెప్పుకోవాలనుకుంటాను, మనసు చెప్పి మాట్లాడాలనుకుంటాను. మళ్ళీ మీకు గొడవ పెట్టడంలో నేను ఊరుకుంటాను అంతే. నాకెందుకన్నా చెడిపోయారు. ఎందుకు అంత డిస్టర్బ్ గా ఉన్నా? డిస్టర్బ్డా బొంగా లోకువా. కొత్తోడైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీడి దగ్గరే ఉంది. ఇన్ఫర్మేషన్ కష్టపెడతానా? వీళ్ళ తాగి తొంగట్లేదు. మనం వచ్చిన పని అదే కదా. గత నెల 24వ తారీఖున సంభవించిన హైట్ నగర్ దుర్ఘటన మీద ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాదని, కొందరు వ్యక్తులు కావాలనే ఈ దారుణానికి వడిగట్టారని అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తొందరలోనే అందిస్తానంటూ ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా స్టూడియోకి సమాచారం అందింది. వీళ్ళ ఛానల్ ఎవడున్నాడు ఎత్తుకురంట్రా. అన్నా నా మాటను మీడియాతో పెట్టుకుంటే తోలు తీరిపోద్ది. వాళ్ళు ఏమైనా తోపులా? మీడియా అంటే పెళ్ళాలంటోళ్ళు. వాళ్ళు సరిగా ఉన్నాం అనుకో, టైంకి నిద్ర ఆహార సుఖం అన్ని కరెక్ట్గా ఉంటాయి. అదే గెలికామనుకో మొత్తం ఎండిపోతాయి. వదిలే. ఆయన తొక్కలో జనం రోజు ఎంతమంది చూస్తారనా? నా స్టూడియోని ఎవడో తిడుతున్నాడు రా. అని వెళ్తాను కదా, నేను చూసుకుంటాను. ఆ ఓనర్కి మొత్తం పగిలిపోతాయి. నా మాటను కూల్ కూల్ వెళ్ళు చెప్తాను వెళ్ళు. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు, పట్టుకుంటే 16 ఏళ్ళు రా నా సామె.